నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం 'ఇదేనా ప్రేమంటే' అనే ఒక చక్కని కథను విందాం. సాయంత్రం 4 అవుతుంది. ఈరోజు నేను త్వరగా వెళ్ళాలి అంది మహిమ తన కొలీగ్ సాధనతో. "హ్మ్. హ్మ్. వుడ్బీ గారు ఎదురు చూస్తూ ఉంటారనా?" నవ్వుతూ సాధన అడుగుతుంటే సిగ్గుపడింది మహిమ. ఎంగేజ్‌మెంటు దగ్గర పడింది కదా! కాస్త షాపింగ్ చేయాలి అంది నవ్వుతూ. చెయ్యి చెయ్యి, ఇంకా పెళ్ళికి బోలెడు పని. ఎప్పటినుంచి లీవ్ పెడుతున్నావు? పెళ్ళికి ఒక వారం ముందు పెడతాను. పెళ్ళయ్యాక అక్కడ 3 నిద్రలు, ఆ తర్వాత హనీమూను. ఎంత లేదన్నా 2 వారాలనుకో. బెస్ట్ ఆఫ్ లక్ అంది సాధన. సాయంత్రం ఆఫీసు నుండి వస్తుంటే టపటప ఎడమ కన్ను అదిరింది మహిమకు. ఆడపిల్లలకు ఎడమ కన్ను అదిరితే శుభం జరుగుతుంది అని చెప్పింది బామ్మ అనుకుంది మహిమ. దాదాపు 2 ఏళ్లుగా సంబంధాలు చూస్తూ ఉంటే చివరకు ఈ సంబంధం కుదిరింది. వరుడు యశ్వంత్. అతడి తండ్రి శ్రీనివాస్. మంచి పేరున్న చార్టెడ్ అకౌంటెంట్. యశ్వంత్ కూడా సీఏ చదివి తండ్రి దగ్గరే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. అతడి తమ్ముడు జయంత్ ఇంజనీరింగ్ చదివి చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. తల్లి గిరిజ గృహిణి. ఆఫీసు నుండి బయటికి వచ్చింది మహిమ. రోడ్డు పక్కన నిల్చొని ఉన్నాడు యశ్వంత్. పరుగులాంటి నడకతో అతన్ని చేరుకుందామె. వెళ్దామా అంటూ బైక్ స్టార్ట్ చేశాడతడు. ఎక్కి కూర్చుంది ఆమె. మళ్ళీ ఎడమ కన్ను అదురుతుంది. ఇద్దరూ కలిసి బట్టల షాపుకు వచ్చారు. సరదాగా మాట్లాడుకుంటూ ఎంగేజ్మెంట్కు కావలసిన బట్టలన్నీ కొనుక్కునేసరికి 8 దాటింది. అబిడ్సు తాజ్కి వెళ్ళారు ఇద్దరు. ఒక 10 రోజుల క్రితం పరిచయమైన ఇద్దరిలో ఆత్మీయ అనురాగాలు వేగంగా పెనవేసుకుంటూ ఉన్నాయి. ఎడతెగని కబుర్లు ఇద్దరి మధ్య ప్రవాహంలో సాగుతున్నాయి. టైం చూసుకుంది మహిమ. అమ్మో, లేట్ అవుతుంది, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో అంది కంగారుగా. మన పెళ్ళయ్యేదాకానే, ఆ తర్వాత వాళ్ళనుకోటాలు మనం కంగారు పట్టాలు ఉండవు అంటూ నవ్వాడతడు. మహిమను ఇంటి దగ్గర దింపేసి వెళ్ళాడు యశ్వంత్. ఆ రాత్రి ఎడమ కన్ను అదురుతూనే ఉంది మహిమకు. మధ్యరాత్రిలో తల నొప్పిగా అనిపించింది. కాసేపటికి లేచి తలనొప్పి మాత్ర వేసుకొని పడుకుంది. శనివారం ఎంగేజ్మెంటు. ముందు రోజు రాత్రి మళ్ళీ తలనొప్పి మొదలైంది. సైటు వచ్చిందేమో. కంప్యూటర్తో అస్తమానం పనిచేయటం. ఎంగేజ్మెంట్ అయ్యాక డాక్టర్కు చూపించుకో అంది బామ్మ అనసూయ. వెళ్తానులే బామ్మ, అదే అయ్యుంటుంది బామ్మకు బదిలిచ్చి పనిలో పడింది మహిమ. ఎంగేజ్మెంట్కు దగ్గర బంధువులు మాత్రం వచ్చారు. ఆ రోజు కూడా పొద్దున్నుంచి మహిమకు ఎడమ కన్ను లాగుతూ ఉంది. తలపోటు. కళ్ళు కొంచెం మసకగా కనిపించడం మొదలయ్యాయి. యశ్వంత్ సమక్షంలో కాసేపు నొప్పి మర్చిపోయింది. మొత్తానికి ప్రధానం వేడుక చాలా చక్కగా జరిగింది. అందరూ వెళ్ళారు. తలనొప్పి తగ్గటమే లేదమ్మా, మసగ్గా కనిపిస్తుంది అంది మహిమ తల్లి రాధతో. కంగారు పడింది రాధ. తండ్రి రామకృష్ణ గదిలోకి వచ్చాడు. పద, డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంటూ కూతుర్ని లేవదీసి కంటి ఆసుపత్రికి తీసుకొని వచ్చాడతడు. 1 గంట సేపు రకరకాల టెస్టులు చేశాడు డాక్టర్. మెదడు నుండి కంటికి జరిగే రక్త సరఫరాకు తాత్కాలికంగా అవరోధం ఏర్పడుతుంది. అందువల్ల చూపు మందగిస్తుంది. తలనొప్పి తగ్గడానికి వారం రోజులు పడుతుంది. చూపు రావటానికి నెలపైనే పడుతుంది. రెగ్యులర్గా మందులు వాడితే మళ్ళీ చూపు మామూలుగా వస్తుంది వివరించాడు డాక్టర్. ఈ ప్రాబ్లం ఎప్పటికీ ఉంటుందా డాక్టర్? భయంగా అడిగింది మహిమ. లేదు లేదు, అంత ప్రాబ్లం రాదు. ఈ నెల రోజులు మందులు వాడండి. తగ్గకపోతే న్యూరాలజిస్టును సంప్రదిద్దాం. డోంట్ వర్రీ, అనవసరంగా ఎక్కువగా ఆలోచించొద్దు అంటూ ధైర్యం చెప్పాడు డాక్టర్. ఇంటికి వచ్చారు ఇద్దరు. పెళ్లి వాళ్ళకి ఏం చెప్పాలి? కన్ను మసగ్గా కనిపిస్తుంది అంటే వాళ్ళు ఏమనుకుంటారు? అసలు పెళ్ళినే క్యాన్సిల్ చేసుకుంటారా? రామకృష్ణ పరిపరి విధాలుగా ఆందోళన పడిపోతున్నాడు. ఏం చేద్దాం? భర్తని అడిగింది రాధ. రేపు వాళ్ళకి చెప్తాను, ఏదైతే అది అవుతుంది. రామకృష్ణ గొంతు వణుకుతూ ఉంది. వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంది అనసూయ. అందరి మనసులో దిగులు, భయం. మందు వేసుకుని పడుకుంది మహిమ. ఇప్పుడెలాగా మనసులో భయం. ఫోన్ మోగింది. యశ్వంత్. ఏమని చెప్తుంది?
ఎవరైనా ఏ లోపము లేని వధువు కావాలి అనుకుంటారు. కంటి చూపు రావటానికి నెల పడుతుందో లేక తగ్గకుండా ఇలాగే చూపు పోతే? ఊహ మరీ భయంకరంగా ఉంది. ఒళ్ళు జలధరించింది మహిమకు. మళ్ళీ ఫోన్ మోగింది. ఫోన్ లిఫ్ట్ చేయకుండా అలాగే పడుకునేసిందామె. కాసేపటికి ఫోను స్విచ్డ్ ఆఫ్ చేసేసింది. రెండో రోజు 10ంటికి శ్రీనివాస్కు ఫోన్ చేసి ఇంటికి వెళ్ళాడు రామకృష్ణ. ఆ సమయానికి యశ్వంత్ ఇంట్లో లేడు. కుశల ప్రశ్నలు వేశాడు శ్రీనివాస్. కాఫీ తెచ్చిచ్చింది గిరిజ. ఇప్పుడేమీ వద్దమ్మా అంటూ మెల్లగా విషయాన్ని వాళ్ళతో చెప్పాడు రామకృష్ణ. 1 నెల రోజుల్లో చూపు సరిగ్గా వస్తుందన్నారు డాక్టర్. ఇంతకు ముందెప్పుడు ఇలా రాలేదు. ఏదో పని ఎక్కువగా ఉన్నప్పుడు తలనొప్పి అనేది, అంతే. శ్రీనివాస్ ముఖం వైపు చూశాడు రామకృష్ణ. ఆలోచిస్తూ ఉన్నాడు శ్రీనివాస్. గిరిజ కూడా మాట్లాడకుండా కూర్చుంది. వాళ్ళు మాత్రం ఏమని చెప్తారు? యశ్వంత్ ఏమంటాడో? ఒకవేళ ప్రాబ్లం తగ్గకపోతే, కళ్ళు 2 కనిపించకపోతే? చూస్తూ చూస్తూ గుడ్డి పిల్లని కొడుకుకు చేసుకొని వాడి భవిష్యత్తును నాశనం చేయటం అన్యాయం కదా? శ్రీనివాస్ దంపతులు ఆలోచిస్తూ ఉన్నారని అర్థమైంది రామకృష్ణకు. మహిమ మెడికల్ రిపోర్ట్స్ అన్నీ కవర్ని టీపాయ్ మీద పెట్టాడు. వస్తాన్ బావగారు అంటూ లేచాడతడు. మౌనంగా అతడికి వీడ్కోలు పలికారు శ్రీనివాస్ దంపతులు. నెల రోజులకు తగ్గుతుందో లేదో. ఇంకా నయం, ఆ 3 ముళ్ళు పడలేదు. మనవాడికి వేరే పిల్లని చూద్దాం. లేకపోతే లక్షణమైన పిల్లవాడికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఏమంటారు? నిక్కచ్చిగా చెప్పింది గిరిజ. ఏమంటాడు? మాట్లాడకుండా ఉన్నాడు శ్రీనివాస్. కాసేపటికి యశ్వంత్ వచ్చాడు. తల్లిదండ్రులు చెప్పిన విషయమంతా విన్నాడు. టీపాయ్ మీద ఉన్న మెడికల్ రిపోర్ట్స్ని చూశాడు. వెంటనే బయటికి వచ్చాడు అతడు. బైక్ స్టార్ట్ చేయబోతున్న కొడుకు దగ్గరికి వచ్చింది గిరిజ. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడేదేముంది? అన్నీ ఆలోచించుకునే చెప్తున్నాం. ఇది జీవితకాలపు సమస్య అయిందనుకో, ఎవరికి నష్టం? కోరి కోరి తద్దినాన్ని నెత్తిమీద పెట్టుకున్నట్లు. అర్థమవుతుందా? అంది గిరిజ కంగారుగా. ఆ ప్రాబ్లం నాకే వచ్చుంటే ఆలోచించు అంటూ ఇంకొక మాటకు ఆస్కారం కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయాడు యశ్వంత్. నోట మాట రాక అలాగే చూస్తూ ఉంది గిరిజ. బెల్లు మోగితే తలుపు తీసింది రాధ. మహిమకి ఎలా ఉందత్తయ్య అంటూ లోపలికి వచ్చాడు యశ్వంత్. అయోమయంగా చూసింది రాధ. అసలు అతడు వస్తాడనే ఆమె ఊహించలేదు. తనే మహిమ గదిలోకి వెళ్ళాడు. తల మీద చేయి పెట్టుకొని పడుకొని ఉంది మహిమ. ఎలా ఉంది ఇప్పుడు? మృదువుగా యశ్వంత్ కంఠం వినిపించింది. చటుక్కున తల తిప్పింది. మసకగా యశ్వంత్ కనిపిస్తున్నాడు. నొప్పి తగ్గలేదా అంటూ ఆమె పక్కన కూర్చున్నాడు. ఏమీ మాట్లాడలేదు మహిమ. నిన్న రాత్రి నాకెందుకు చెప్పలేదు? నేను కూడా డాక్టర్ దగ్గరికి వచ్చేవాణ్ణి కదా. నాకు ఈ ప్రాబ్లం తగ్గడానికి నెల రోజులు పడుతుందంట. అప్పటిదాకా మాటల కోసం తడుముకుంటూ ఉంది మహిమ. వర్రీ పడకు, నేను డాక్టర్తో మాట్లాడతాను. నా ఫ్రెండ్ వాళ్ళ ఫాదరు న్యూరాలజిస్టు, కాంటాక్ట్ చేస్తాను. ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది. చాలా వాటికి మందులతోనే తగ్గిపోతుంది అంటూ అతడు ధైర్యం చెప్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మహిమకు. తలుపు దగ్గర నిలబడి వింటూ ఉన్నారు రామకృష్ణ, రాధాలు. పెళ్లి ముహూర్తానికి ఇంకా నెల 15 రోజులుంది. నువ్వేమి టెన్షన్ పడకు. నీ షాపింగ్ కూడా నేనే చేసేస్తాను. డోంట్ వరీ, అసలేమీ ఆలోచించకు, టేక్ రెస్ట్ అంటూ చెప్తున్న యశ్వంత్ దగ్గరకు వచ్చాడు రామకృష్ణ. అతడి కళ్ళల్లో నీళ్లు. మీరు కూడా ఏంటి మామయ్య గారు, దిగులు పడితే ఎలా? చిన్న ప్రాబ్లం, తగ్గిపోతుంది అంటున్న యశ్వంత్ తల మీద చేయి వేశాడు రామకృష్ణ. తమ పరిచయం ఎంతని? పట్టుమని 15 రోజులు. ఇంతలో ఎంత దగ్గరదనం! ఇదేనా వివాహానికి అర్థం? నీకు నేను, నాకు నీవు, ఇదేనా ప్రేమంటే అనుకుంటూ యశ్వంత్ చేతిని గట్టిగా పట్టుకొని తన హృదయం మీద పెట్టుకుంది మహిమ. మహిమ నుదుటి మీద ముద్దు పెట్టుకొని ధైర్యం చెప్తూ కూర్చున్నాడు యశ్వంత్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.